హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 26 జూన్ ట్యూస్డే. టైం చూసుకున్నట్లయితే మార్నింగ్ 7:10 అవుతుంది. ఇప్పుడు అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో వచ్చేసి మనము క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా, మనకి పర్ మంత్ అనేది ఎంత వస్తుందా, పర్ డే అనేది మనకి ఎంత వస్తుందా అనేది మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే, ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే మీకు అన్నీ తప్పనిసరిగానే యూజ్ అవుతుంది. అలాగే మా వెహికల్ తీసుకోవద్దా అనేది కూడా మీరు ఈ వీడియో చూస్తానే మీరే అర్థం చేసుకుంటారు, తీసుకోవాలా వద్దా అనేది. అలాగే నా వీడియోస్ అనేవి రెగ్యులర్గానే వాచ్ చేయండి. 1 మంత్ నేను వాచ్ చేసిన తర్వాత మీరు అనేది వెహికల్ తీసుకోవాలా వద్దా అనే మీరు డిసైడ్ అవ్వండి. ఉన్నది ఉన్నట్టుగా అయితే చూపిస్తాను. డ్యూటీ అనే లాగిన్ చేసి, అలాగే తీసుకునేటట్లయితే ఫైనాన్స్లో అయితే వద్దని చెప్తాను నేను. తీసుకుంటే నెట్ క్యాష్ కట్టి తీసుకుంటుంది. కొత్తదైనా పర్లేదు, పాతదైనా పర్లేదు, ఫైనాన్స్లో వద్దు. ఫైనాన్స్లో తీసుకున్నట్లయితే మనము ఇబ్బంది పడిపోతాం. అలాగే కొత్త వెహికల్స్కి ఒక రేటు, పాత వెహికల్స్కి ఒక రేటు అట్లేమి ఉండదు. అన్ని వెహికల్స్ కానీ సెడాన్ మొత్తానికి ఒక రేటు, మినీ మొత్తానికి ఒక రేట్ అనేది ఉంటుంది. కొత్త వెహికల్ తెద్దాము, కొత్త అమౌంట్ ఎక్కువ వస్తాయని అనుకుంటున్నారేమో. కొత్తది తెచ్చినా కానీ మనకు పేమెంట్ అయితే సేమ్ వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ వచ్చేసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అందుకు చెప్తున్నాను. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. డ్యూటీ స్టార్ట్ చేసి చూద్దాం మరి ఈరోజు ఎర్నింగ్ అనేది చూసుకుందాం. ఫస్ట్ అయితే డ్యూటీ స్టార్ట్ చేసే ముందు కిలోమీటర్ అనేది 0 చేసుకుందాం. కిలోమీటర్ 0 చేసుకున్నట్లయితే మనకు కూడా అర్థమవుతుంది. మనకు పర్ కిలోమీటర్ ఎంత పడిందో, ఎన్ని కిలోమీటర్లు తిరిగామో, ఎంత డీజిల్ అయింది అని మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడనే మనం ఓలా అనేది లాగిన్ చేద్దాం. ఓలా లాగిన్ చేసి ఓలా, ర్యాపిడో రెండు అనేది లాగిన్ చేద్దాం. రెండు లాగిన్ చేసి మనకి ఏ దాంట్లో మంచి పేమెంట్ వస్తే అది అనేది యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. మనం పేమెంట్ వచ్చేసి మనకి అన్ని రైడ్స్ పడుతుంటాయి. కిలోమీటర్ 10 రూపాయల నుంచి కిలోమీటర్ 20 రూపాయల వరకు పడతానే ఉంటాయి. కానీ మనం చూసి ఆలోచించుకొని ఈ పేమెంట్, ఈ రైడ్కి పేమెంట్ సరిపోతుందా, ఆ ట్రాఫిక్కి సరిపోతుందా అని మనం ఆలోచించుకొని అనేది తీసుకుంటే బెస్ట్. ఇప్పుడు ఈ నుంచి హైటెక్ సిటీకి చూపిస్తాడు 550 రూపీస్, 600 చూపిస్తాడు. 25 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ట్రాఫిక్ చూసినట్లయితే మనకి మార్నింగ్ ఇప్పుడు 7 అయింది కాబట్టి ఏం పర్లేదు, వెళ్ళిపోవచ్చు. ఒకవేళ 8 తర్వాత కానీ పడితే ఆ రైడ్ 1000 రూపీస్ ఇచ్చినప్పుడు వెళ్తేనే బెస్ట్. ఎందుకంటే మనకి 8 నుంచి 11 వరకు 2 అవర్స్ మినిమం టైం పడుతుంది ఆ డ్రాప్ అయిపోవాలి అన్నట్లయితే. అందుకు చెప్తున్నాను. మళ్ళీ పేమెంట్ ఎక్కువ తీసుకుంటున్నారు అది ఇది అని కామెంట్ చేస్తారు ఒకళ్ళు కస్టమర్లు చూసినా కూడా. అందుకు చెప్తున్నాను, ఆడ మనకు టైం కూడా చాలా టైం పడుతుంది. అందుకు నేను అనేది యాక్సెప్ట్ చేయను హైటెక్ సిటీ బుకింగ్స్. పేమెంట్ ఎక్కువ ఇచ్చినట్లయితే యాక్సెప్ట్ చేస్తాను. మినిమం 30 రూపీస్, 35 రూపీస్ కిలోమీటర్ ఇచ్చినట్లయితే యాక్సెప్ట్ చేస్తాను. అలాగే దాంట్లో ఏసీ కూడా ఏమంటే వేస్తాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ ఓకే, అయితే ఇప్పుడైతే మనము ర్యాపిడో, ఓలా రెండు అనేది స్టార్ట్ చేసాము. చూడండి, డేట్ చూసుకున్నట్లయితే 26 జూన్ 2000. ఇప్పుడు టైం వచ్చేసి 7:14 అవుతుంది. నా వెహికల్ చెప్పలేదు అనుకుంటా ఇందాక. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. చూద్దాం మరి. అయితే మనమైతే ఇప్పుడు రెండు అనేది స్టార్ట్ చేసాము. ఓలా, ర్యాపిడో రెండు అనేది ఆన్ చేసాము. ఇంకా వెయిట్ చేద్దాం మరి, మన నెక్స్ట్ రైడ్ కోసం అని వెయిట్ చేద్దాం. రైడ్ ఎప్పుడు పడితే అప్పుడు అనే వెళ్ళిపోదాం మనం. ఇంకా రెండిట్లోనే మనకేం పని లేదు. ఈరోజు గురువారం, బిజినెస్ ఎట్లుంటుందో ఏమో. ఎవ్రీ థర్స్డే నాకు సరిగ్గా వచ్చి రాదు. చూడాలి ఈరోజు. ఓకే, అయితే మళ్ళీ అనేది మీకు అనేది అప్డేట్ చేస్తాను. నా రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే అప్డేట్ చేస్తాను. ఆలోపు మీరు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో కూడా లైక్ చేయండి, వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకనే ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పడింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత టైం పట్టింది, ఈ డీటెయిల్గానే చెప్తాను మీకు. అప్పుడనే మీకనే కొంచెం క్లారిటీగానే అర్థమవుతుంది. ఓకే, ఇటు నుంచి ఇక్కడి వరకు ఈ టైంలో ఇంత ట్రాఫిక్ ఉంటుందా అని కూడా మీకు అర్థమవుతుంది. కుదిరితే ట్రాఫిక్ అప్డేట్ చెప్తాను, ఏ టైంలో ఆ టైం ట్రాఫిక్ ఉందా లేదా అక్కడ. అవి ఆటోమేటిక్గా మీరు వీడియో చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది ట్రాఫిక్ ఉందా లేదా అనేది. ట్రాఫిక్ ఉంది అంటే లేటు వెళ్తా, డ్రాప్ టైం ఎక్కువ పడుతుంది. ట్రాఫిక్ లేకుంటే తొందరగా వెళ్ళిపోతాము, తొందరగానే డ్రాప్ అయిపోతుంది. ఓకే, అయితే ఇంకా ఇప్పుడు అనేది మనకైతే ఇంకా రైడ్స్ అయితే ఏం పర్లేదు, చూద్దాం మరి, వెయిట్ చేద్దాం మరి మన రైడ్ కోసం అనేది. మళ్ళీ ఏమైనా రైడ్ పడ్డాకైతే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. మనకైతే ఈరోజైతే బిజినెస్ ఏం లేదు. 77 కిలోమీటర్లు తిరిగాను. టైం వచ్చేసి 11:15 అయింది. 5 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. అమౌంట్ కూడా ఏం కాలేదు ఈరోజు. చూపిస్తే చూడండి, ఓలాలో 3 రైడ్స్, ర్యాపిడోలో 2 రైడ్స్. 5 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. అమౌంట్ వచ్చేసి 1000 రూపాయల దాకా అయిందంటే 77 కిలోమీటర్లకు గాను. అసలు లేదు, బిజినెస్ లేదు, అమౌంట్ చాలా తక్కువ ఇస్తుంది ఈరోజైతే. చెప్పా కదా మార్నింగ్ ఈరోజు మనకు కట్టుబాటు రాదు గురువారం అని. చూపిస్తే చూడండి, ఇదండి 77 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 17.3 per లీటర్ అనేది ఇచ్చింది. ఓలాలో వచ్చేసి 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి హైటెక్ సిటీ పడింది. దీనికి క్యాష్ కలెక్టర్ వచ్చేసి 395 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 20 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 418 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చిండు. 1 అవర్ టైం పట్టింది 25 కిలోమీటర్స్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి గచ్చిబౌలి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 124 రూపీస్. దాంట్లో నుంచి GST వచ్చేసి 7 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 130 రూపీస్ ఇచ్చిండు. 4.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 12 మినిట్స్ టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి జూబ్లీ హిల్స్ డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 159 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 8 రూపీస్ అయితే కట్ చేసాను. మనకు వచ్చేసి 9.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 36 మినిట్స్ టైం పట్టింది. 168 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. 3 రైడ్స్కి గాను 717 రూపాయలు అయితే అయినాయి. ర్యాపిడోలో వచ్చేసి 0.8 కిలోమీటర్స్ పికప్. ఇది మాదాపూర్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కాడ డ్రాప్ చేశాను. 4.1 కిలోమీటర్ డ్రాప్. దీనికి వచ్చేసి 120 రూపీస్ అయితే ఇచ్చిండు. 10 మినిట్స్ టైం పట్టింది. 28 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది రైడ్కి. దాని తర్వాత వచ్చేసి కృష్ణానగర్ యూసఫ్గూడ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి నానక్రాంగూడ డ్రాప్. 1.6 కిలోమీటర్స్ పికప్. డ్రాప్ వచ్చేసి 16 కిలోమీటర్స్. అమీర్పేట్ 1 పోయింది. ఓకే, డ్రాప్ వచ్చేసి 16.2 కిలోమీటర్స్ డ్రాప్. దీనికి వచ్చేసి 282 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు. 16 కిలోమీటర్స్కి 40 మినిట్స్ టైం పట్టింది. 17 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. ఇది చూడండి, 7 కిలోమీటర్స్ అంట 7.6, 141 రూపీస్ అంట. యాక్సెప్ట్ చేయను. ఓకే, అయితే నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ప్రజెంట్ అయితే జూబ్లీ హిల్స్లో ఉన్నాం. ఈరోజు అయితే అసలే లేదు వ్యాపారం. హాయ్, హలో, నమస్తే. మార్నింగ్ అయితే మనకు బుకింగ్స్ ఏం లేవు అని మీకు అప్డేట్ ఇచ్చాను కదా. దాని తర్వాత వచ్చేసి మీకు అప్డేట్ ఇచ్చినాక లాగౌట్ చేసేసిన. ఇంకా ఇక్కడ బంజారా హిల్స్ నుంచి ఖాళీకి వెళ్ళిపోయినా. బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. మొత్తం చిల్లర బుకింగ్స్ పడినాయి. 100, 120, 140 అట్లా. ఈరోజు అంతా అట్లే ఉంది. మళ్ళీ 12కి లాగౌట్ చేసేసా మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 6:20 అవుతుంది. మళ్ళీ 4 లాగిన్ చేశాను. ఎగ్జాక్ట్గా 4 లాగిన్ చేసి ఇప్పుడు వచ్చేసి మనకి 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఓలాలోనే 3 రైడ్లు అయితే కంప్లీట్ అయినాయి మనకి. అవి చూపిస్తే చూడండి. ఫస్ట్ మార్నింగ్ చేసిన టైమింగ్ కౌంట్ చేసుకుందాం. మార్నింగ్ 7కి లాగిన్ అయ్యాను, 12కి లాగౌట్ చేశాను. 7, 8, 9, 10, 11, 12 5 అవర్స్ అనేది డ్యూటీ చేశాను మార్నింగ్. ఓకే, అయితే ఇప్పుడైతే మనం ఈ 3 రైడ్స్ కంప్లీట్ అయ్యాయి కదా. ఆ 3 రైడ్స్ అనేది చూపిస్తా చూడండి మీకు.
ఇదిగోండి ఇప్పటికైతే 135 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ఈరోజు అయితే మనకి ఎర్నింగ్ అయితే ఏం లేదు, 0. 135 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. దాదాపు ఈరోజు 800 దాకా డీజిల్ పోయింది. ఈరోజు లాసే. ఇప్పటికి నేనున్న కొండాపూర్లో ఉన్నాను, రైడ్ కోసం అనే వెయిట్ చేస్తున్నా. టైం చూడండి 6:20 అవుతుంది. రైడ్ అయితే ఏం పర్లేదు, 3 రైడ్స్ అయిపోయాక. బొల్లారం నుంచి ఫస్ట్ ఇది కోంపల్లి బృందావన్ కాలనీ పికప్, ఇక్కడ నుంచి కూకట్పల్లి డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 258 రూపీస్, దాంట్లో GST వచ్చేసి 14 రూపీస్ అయితే కట్ చేసుకేండు. మనకు వచ్చేసి 272 రూపీస్ ఇచ్చిండు. 13.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 40 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి శ్రీరామ్ నగర్ డ్రాప్ కొండాపూర్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 241 రూపీస్, దాంట్లో నుంచి GST వచ్చేసి 12 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 254 రూపీస్ అయితే ఇచ్చిండు. 8.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 25 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత వచ్చేసి మనకి ఈ రైడ్ వచ్చేసి ఏఎంబి మాల్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి కొండాపూర్. ఇది గచ్చిబౌలి అని చూపిస్తుంది కానీ కొండాపూర్ డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 148 రూపీస్ పడింది. ఫైనాన్షియల్ డిస్టిక్ 8 కిలోమీటర్స్ అంట, 160 రూపీస్ అంట వేస్ట్. గచ్చిబౌలి విలేజ్ అంట, ఇది కూడా వేస్ట్. 7 కిలోమీటర్స్ 144 రూపీస్, యాక్సెప్ట్ చేయలేదు. దీనికి వచ్చేసి 148 రూపీస్ క్యాష్ కలెక్ట్, దానిలో 7 రూపీస్ అయితే GST కట్ చేశాను. మనకు వచ్చేసి 156 రూపీస్ ఇచ్చిండు. 13.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 17 మినిట్స్ టైం పట్టింది రైడ్కి. అంతే, ఇంకా ఇప్పటికైతే 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. 1400 అయితే అమౌంట్ అయింది ర్యాపిడోలో వచ్చేసి 400 అయింది. టోటల్ వచ్చేసి 1800 అయితే అయింది ఇప్పటికి. 1400, 400, 1800 అయితే అమౌంట్ అయితే అయ్యింది ఇప్పటికి. ఇప్పుడు ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. గచ్చిబౌలి అపన్న సర్వేర్ గ్రౌండ్ 6.7 కిలోమీటర్స్ వేస్ట్. ఇది యాక్సెప్ట్ చేయలేదు. 6.7కి 144 రూపీస్ అంట. ఓకే, అయితే మనమైతే ర్యాపిడో అయితే ఆన్ చేసాము. ఇప్పుడు ఓలా ర్యాపిడో రెండనే దాంట్లో ఉన్నాయి, చూద్దాం మరి ఏ దాంట్లో బుకింగ్ పడితే అందులో నుంచే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మరీ డల్గా ఉంది చాలా, అదే పడుతుంది రైడు. ఎంతసేపు పడినా కానీ నేనైతే యాక్సెప్ట్ చేయను. జస్ట్ 140 రూపాయలు 7 కిలోమీటర్లు అంట. ఈరోజు అయితే మరీ డల్గా ఉంది చాలా. చూద్దాం మరి మన టార్గెట్ అనేది అయిపోతుంది. కానీ ఈరోజు డీజిల్ అయితే బాగా ఎక్కువ తాగింది. డీజిల్ కాదు, కిలోమీటర్లు ఎక్కువ తిరిగినాం. డీజిల్ అయితే 17 వరకు ఇచ్చింది, కానీ మైలేజ్ మనకి నార్మల్గా దాని డీజిల్. కిలోమీటర్లే ఎక్కువ తిరిగినాం ఖాళీగా. 135 కిలోమీటర్లు తిరిగాము ఇప్పటికి. అమౌంట్ వచ్చేసి 1700, 1400, 400, 1800 అయింది 130 కిలోమీటర్లకి. 2200 కావాల్సినది 1800 అయినాయి. ఓకే, మరి అయితే చూద్దాం. 20 రూపీస్ యాడ్ చేసాను, 164 రూపీస్ అంట. 7 కిలోమీటర్స్ 200 ఇస్తే వెళ్తా. 200 చూపిస్తే వెళ్తా, లేదంటే అది వెళ్ళను. ఓకే, అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. నేను నెక్స్ట్ రైడ్ ఏమన్నా కంప్లీట్ అయితే. 5 కిలోమీటర్స్ 153 రూపీస్ అంట. వెళ్తున్నాను. ఇక్కడ ఉంది. ఓకే, 2.3 కిలోమీటర్స్ అయితే పికప్ ఉంది. డ్రాప్ వచ్చేసి 5 కిలోమీటర్స్ 150 రూపీస్ చూపించింది. వెళ్ళిపోదాం మరి. ఇది అయిపోయాక మళ్ళీ అన్నీ మీకు అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే మనకి అన్నీ ఆ నుంచి 1, 2, ఇంకో 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయిన. టైం వచ్చేసి 9:30 అయ్యింది. బుకింగ్స్ అయితే చాలా దారుణంగా ఇచ్చింది ఈరోజు. అమౌంట్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఇచ్చిండు.
ఈరోజు మొత్తం 190 కిలోమీటర్ల వరకు తిరిగాం, కానీ ఎర్నింగ్ మాత్రం 2500 వచ్చింది. అంటే కిలోమీటర్ 12 రూపీస్ 13 రూపీస్. మరి దారుణం అంటే దారుణంగా ఇచ్చిండు. 2 రైడ్స్ వచ్చేసి ర్యాపిడోలో కొట్టాను, 1 రైడ్ వచ్చేసి ఓలాలో కొట్టాను. చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇప్పుడు వరకు తిరిగిన కిలోమీటర్స్ అయితే 188 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. మైలేజ్ వచ్చేసి 16.3 ఇచ్చింది పర్ లీటర్కి మనకి వచ్చేసి. 2 రైడ్స్ అయితే ర్యాపిడోలో కొట్టాను, 1 రైడ్ ఓలాలో కొట్టాను. ఈవినింగ్ మీకు అప్డేట్ ఇచ్చిన తర్వాత కొండాపూర్ నుంచి పికప్ 0.7 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి నిజాంపేట 11.9 కిలోమీటర్స్ డ్రాపు. దీనికి 249 రూపీస్ క్యాష్ కలెక్ట్, 20 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. 49 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది 3.1 కిలోమీటర్ పికప్, డ్రాప్ వచ్చేసి 8.7 కిలోమీటర్స్ డ్రాపు. నిజాంపేట నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి కూకట్పల్లి. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 169 రూపీస్, 8.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 26 మినిట్స్ టైం పట్టింది. 19 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. ఇది నాకు 8 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అన్నట్టు చూపించింది. యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళాక 8 కిలోమీటర్స్ అయింది. అది 8.7 ఉంది. ఓకే, ఇదొకటి ఇట్లా అయింది. దాని తర్వాత వచ్చేసి మనకి కూకట్పల్లి నుంచి ఓలాలో పడింది. అది చూపిస్తే చూడండి. కూకట్పల్లి నుంచి సూరారం పడింది, రాజు కల్ప సూరారం. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 259 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 13 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 274 రూపీస్ ఇచ్చిండు. 14.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 50 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. 274 రూపీస్ అయితే ఇచ్చిండు. ఓలాలో వాహనాన్ని మార్చడం చాలా సులభం. వాహనాలు ఇంకా వేరే వాహనాలు మాకు లేవులే మార్చడానికి, ఒకటే ఉంది. ఆ వీడియో మనకు పనికిరాదు. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే కౌంట్ చేసుకుందాం ఎంత అయిందో. 1676 6 ప్లస్ ఓలా ర్యాపిడోలో వచ్చేసి 820. ఇవన్నీ 4 రూపాయలు తక్కువ, కరెక్ట్ 2500, 2500 వేసుకుందాం. మనం తిరిగింది వచ్చేసి 188 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. డివైడెడ్ బై 188 అంటే ఈరోజు మనకు పడింది వచ్చేసి 13 రూపాయలు పర్ కిలోమీటర్ అనే పడింది. మరి ఘోరం అంటే ఘోరం ఈరోజు చాలా. 13 రూపాయల కిలోమీటర్ ట్రోల్నాం ఈరోజు, చాలా తక్కువ ఇచ్చిండు. ఇందులో వచ్చేసి మనం డీజిల్ ఎంత పోయిందో కౌంట్ చేసుకుందాం. 188.3 డివైడెడ్ బై 16.3 అంటే 1150 రూపాయలు అనేది డీజిల్ పోయింది ఈరోజు. 2500 మైనస్ 1150 అంటే ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి 1350 రూపాయలు అనేది మనకు మిగిలింది. టోటల్ రైడ్స్ వచ్చేసి ఓలాలో వచ్చేసి ర్యాపిడోలో 4 రైడ్స్, ఓలాలో 7 రైడ్స్, అంటే 11 రైడ్స్ అయితే చేసాము ఈరోజు అయితే 11 అయితే చేసాము. 11 రైడ్స్ చేసే గాను 1350 రూపాయలు అనేది వచ్చింది. అంటే ఒక రైడుకి 120 రూపాయల ప్రకారం అన్నది మనకి, అంటే దగ్గర. ఇంకా ఇదైతే ఈరోజు బిజినెస్. ఈరోజు అయితే చాలా దారుణం అంటే దారుణంగా ఉంది, కానీ మన టార్గెట్ అయితే కంప్లీట్ చేసినాం. 2500 అనేది చూడాలి మరి రేపు ఎలా ఉంటుందో. ఓకే, మరి అయితే ఇంకేం టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అయింది. 4కి లాగిన్ చేశాను, 9కి డ్యూటీ అయిపోయింది. 4 5 6 7 8 9 5 అవర్స్, మార్నింగ్ 5 అవర్స్, ఇప్పుడు 5 అవర్స్ చేసాము. టోటల్ 10 అవర్స్ చేస్తే మనకి 1300 మిగిలింది. ఇంకా ఈరోజు 1350 రూపాయలు. ఓకే, మరి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఇది ఉన్న బిజినెస్ గురించి అయితే డౌట్ ఏమన్నా ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అలాగే వచ్చేసి ఇంకా మనకు మంత్ ఎందుకు వచ్చేసి జస్ట్ 4 డేసే టైం ఉంది. ఈరోజు డేట్ వచ్చేసి 26, 4 డేసే టైం ఉంది. ఇంకా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంత్ ఎండ్ వీడియో పెడతాను, మీకు నెల మొత్తం కలిపి ఎంత వచ్చిందే అనేది మంత్ ఎండ్లో పెడతాను. మనకి ఎంత వచ్చిందే, మనకు నెల మొత్తం కలిపి ఎంత వచ్చిందే, అలా అందులో వచ్చేసి మనకి డీజిల్ ఎంత పోయిందా,
మనకెంత మిగిలిందా, వెహికల్ మెయింటెనెన్స్ భూమిగా మనకెంత మిగిలిందా అనేది మీకు అనేది అప్డేట్ చేస్తాను. మంత్ ఎండ్ వీడియోలోనే పెడతాను. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి ఆ వీడియో వచ్చేసి అందరికైతే రాదు, కేవలం ఓన్లీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే వచ్చేటట్టు పెడతాను. ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్ అని పెట్టుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినట్లయితే మీకు కూడా వీడియో అనేది వస్తుంది. ఆ వీడియో మీరు మిస్ కాకూడదు, మంత్ ఎండ్ వీడియో ఎంత మిగిలిందో మనకి అనేది మిస్ కాకూడదు అంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి అయితే వీడియో కూడా లైక్ చేయండి. బాయ్ మరి అందరికీ. రేపు కలుద్దాం. ఈరోజు 10 hours చేసాము, 1350 రూపాయలు అయితే మిగిలింది. ఇది ఇంకా బాయ్ అందరికీ, గుడ్ నైట్ ఉన్నా. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, అందరు కామెంట్ చేస్తున్నారు కొత్త వెహికల్ తీసుకుంటున్నాము అని. ప్రజెంట్ అయితే మనకి ఓలాలో వచ్చేసి రెఫరల్ బోనస్ అని ఉంది. రెఫరల్ బోనస్, నాట్ జాయినింగ్ బోనస్, రెఫరల్ బోనస్. క్యాబ్కి అయితే రెఫరల్ బోనస్ అని ఉంది. కమిషన్ ఓకే, క్యాబ్కి అయితే రెఫరల్ బోనస్ అయితే ఉంది, 1000 రూపీస్ ఉంది. ఎవరన్నా కొత్తగా కొత్త ఐడి తీసుకుంటున్నారు ఓలాలో అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయినట్టయితే రెఫరల్ బోనస్ 1000 ఉంది. మీరు 10 rides ఏమో చేయాలి. 10 rides చేస్తే నాకు వస్తాయి 1000 రూపీస్. నాకు వచ్చిన 1000లో నేను మీకు 500 ఇచ్చేస్తా. అది 50-50 వచ్చిన దాంట్లో 500 కాదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1000 చూపిస్తుంది. మనకి ఎంత వస్తాయి అంట దాంట్లో, నాకు ఎంత వస్తాయి అంటే మీకు 1000 రూపీస్ మీకు జెన్యున్గా మీకు ట్రాన్స్ఫర్ చేస్తా. అది కూడా నాకు వచ్చినాక నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినాక మీకు ఇస్తా. మీరు టార్గెట్ కంప్లీట్ చేస్తే డైలీ మీకు వాట్సాప్ నెంబర్ పెడతాను నేను ఒకటి. ఆ వాట్సాప్లోనే మీరు కామెంట్ చేయండి నాకు ఐడి తీసుకుంటున్నాను అని. నేననే రెఫరల్లో యాడ్ చేస్తా. యాడ్ చేశాక ఓకే అని చెప్తాను మీకు. అప్పుడనే ఐడి అనేది క్రియేట్ చేసుకోండి. ఓలాలో ఐడి క్రియేట్ చేసుకున్నాక మీకు అప్డేట్ ఇస్తుంటా నేను, ఎన్ని రైడ్స్ చేయాలి, ఎన్ని రైడ్స్ చేస్తే వస్తాయని. మ్యాక్సిమం మీకు కూడా జాయినింగ్ బోనస్ ఉండొచ్చు, 500 ఉంటుందేమో జాయినింగ్ బోనస్. అదైతే నాకు ఐడియా లేదు. మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. జస్ట్ ఓన్లీ రెఫరల్ బోనస్ అని ఉంది. మీకు ఓకే అనిపిస్తే కొత్తగా వచ్చేటోళ్ళు ఓకే కన్ఫామ్గా ఇస్తాడు అని మీకు నమ్మకం ఉంటేనే నాకనే కామెంట్ చేయండి. ఇవ్వడం అయితే పక్కా నాకు యాడ్ అయితేనే ఇస్తాను. మీకు చూపిస్తా చూడండి ఎలా యాడ్ అయితే ఎక్కడ చూపిస్తే మొత్తం చూపిస్తాను మీకు. ఇదిగోండి జాయినింగ్ బోనస్ చూపిస్తాను, రెఫరల్ బోనస్ చూపిస్తాను. రెఫర్ ఏ ఫ్రెండ్, ఇదిగోండి. బైక్ రెఫర్ చేస్తే 100 రూపీస్ ఇస్తాడంట, ఆటో రెఫర్ చేస్తే 500 అంట, క్యాబ్ రెఫర్ చేస్తే 1000 రూపీస్ అంట. June 1 నుంచి June 30 వరకు మనకుంది. ఇవన్నీ నేను ఇప్పుడు కాదు ఇంతకుముందు చేసిన 5 rides వేరే వాళ్ళని చేసిన, కానీ అప్పుడు రెఫరల్ బోనస్ అయితే ఏం లేదు. 5 rides 10 rides ఇట్లా ఇచ్చిండు. చూద్దాం మరి ఇప్పుడు ఎవరన్నా జాయిన్ అయితే తెలుస్తుంది ఎన్ని రైడ్స్. ప్రజెంట్ అయితే నేను ఎవరినైతే రెఫర్ చేయలే. నేను ఇక్కడ యాడ్ చేస్తాను, రెఫర్ కాంటాక్ట్ అనేది కదా. ఇక మీ నెంబరు, మీ కాంటాక్ట్ నెంబరు ఇస్తాను. ఇంకా సెండ్ రెఫరల్ లింక్ అని ఉంది. ఇది సబ్మిట్ చేసేస్తే నా రెఫర్ అయిపోతుంది. మీరు టార్గెట్ కంప్లీట్ చేస్తానే 10 ఇస్తే 10, 15 ఇస్తే 15. టైం కూడా మనకి ఎక్కువ ఇస్తాడు. నేను టైం ఏం చూపించట్లే కానీ టైం కూడా మనకి ఇస్తాడు. మినిమం 3 days 5 days ఇస్తాడు. ఆ 5 daysలో మనం 5 or 10 ఇస్తారు రైట్స్. ఆ రైట్స్ కంప్లీట్ చేస్తే మనకు వచ్చేస్తాయి అమౌంట్. వచ్చిన దాంట్లో 50-50 తీసుకుందాం. జెన్యున్గా అయితే ఇస్తాను అమౌంట్. ఓకే అయితే ఇది మీకు లాభం ఉంటుంది, నాకు లాభం ఉంటుంది, అందుకు చెప్తున్నాను. జాయినింగ్ బోనస్ అంటారా, జాయినింగ్ బోనస్ వస్తే మీకే డబుల్ ప్రాఫిట్. ఇంకా
అది కూడా రెఫర్ చేస్తేనే జాయినింగ్ బోనస్ వస్తాయి. వస్తాయి రావో తెలియదు, కానీ ఇంతకుముందు ఎవరన్నా రెఫర్ చేస్తేనే జాయినింగ్ బోనస్ ఇచ్చేటోడు. కొత్తగా వాళ్ళంతా వాళ్ళు వచ్చి జాయిన్ అయితే బోనస్ ఏమి ఇచ్చేటోడు కాదు. అది మరి అయితే ఇంకా చూడండి, నేనైతే వాట్సాప్ నెంబర్ అయితే పెడతాను. ఆ నెంబర్కనే మీరు మెసేజ్ చేయండి నాకు, ఒకవేళ జాయిన్ అయ్యేటట్టుంటే. డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేటు 4 days ఉంది. ఇంకా ఈ 4 daysలో ఎవరన్నా వెహికల్ తీసుకొని చేరేటోళ్ళు అయితే అప్డేట్ ఇచ్చేసేయండి, నేను రెఫర్ చేస్తాను. వచ్చిన దాంట్లో 50-50. ఓకే మరి అయితే బాయ్ అందరికి, ఇంకా రేపు కలుద్దాం.